తెలుగు రేఖ వీవర్స్ అందరికీ నమస్కారం అండి. నేను మీ యాంకర్ నవ్య. మరి ఆషాఢం వచ్చేసింది. అది వెళ్ళగానే శ్రావణం వచ్చేస్తుంది. మరి తల్లిదండ్రులైతే ఎదిగిన పాపో, బాబో ఇంట్లో ఉన్నారు అనంటే వాళ్ళకి పెళ్లి చేసేయాలి అనే ఆలోచన వాళ్ళ మైండ్‌లో ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది కదండీ! మరి ఇప్పుడు కూడా మీ మైండ్‌లో అదే రన్ అవుతుందంటే సంబంధాల కోసం చూడాలి అంటే ఎటు వెళ్ళాలి అని ఆలోచిస్తున్నారా? మంచి సంబంధాల కోసం చూస్తున్నట్లయితే తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోనైతే సంప్రదించండి. మరి ఈ రోజు నేను మీ అందరి ముందుకైతే కాపు అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసానండి. మరి దీంట్లో మొదటగా ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 1/11/1997, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ బీటెక్ కంప్లీట్ చేసింది. అమ్మాయి ప్రెజెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. మరి నెలకు వచ్చైతే ఈ అమ్మాయికి 60,000 వరకు అయితే సంపాదిస్తుందండి. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే కాపు క్యాష్ లో నుంచి మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. వీళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి విజయవాడ. కాకపోతే వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటున్నారు. జీడిమెట్లలో అయితే ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే ఆంధ్ర అబ్బాయి అయినా పర్వాలేదండి, లేదు మన హైదరాబాద్ లో సెటిల్ అయిన అబ్బాయి అయినా పర్వాలేదు, చూడడానికి బాగుండే అబ్బాయి అయితే చాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. కాపు అమ్మాయిని కూడా తీసుకొచ్చేసానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 9/11/1997, ఎత్తు 5'4" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ కంప్లీట్ చేసింది. అమ్మాయి ప్రజెంట్ హైదరాబాద్ లోనే సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుంది. మరి సంవత్సరానికైతే ఈ అమ్మాయికి 9 లక్షల వరకు అయితే సంపాదిస్తుందండి. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే కాపు క్యాష్ లో నుంచే మంచి అందమైన అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. తెలంగాణ అబ్బాయి అయినా పర్వాలేదు, ఏపీ అబ్బాయి అయినా పర్వాలేదండి. అబ్బాయి చూడడానికి బాగుండి చిన్న ఫ్యామిలీలో నుంచి అయితే అబ్బాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయినే మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా నేను మరొక కాపు అబ్బాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 7/8/1992, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంబీఏ కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయి ప్రెసెంట్ అయితే చెన్నైలోనే సాఫ్ట్‌వేర్ గా జాబ్ చేస్తుందండి. మరి సంవత్సరానికి వచ్చేసి ఈ అమ్మాయికి 11 లక్షలు అయితే సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అంటే చెన్నైలో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు, మైసూర్, బెంగళూరు, కర్ణాటక ఎక్కడైనా పర్వాలేదండి, ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్న అబ్బాయిని అయితే కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా మరి ఇలాంటి అమ్మాయిని మీరు కోడలుగా కావాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక కాపు అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 7/6/1999, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ ఈ అమ్మాయి ఎంకామ్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి 50,000 అయితే సంపాదిస్తుందండి. మరి ఈ అమ్మాయి వాళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే కాపు క్యాష్ లో నుంచే మంచి అందమైన అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి అదే విధంగా నేను మరొక కాపు అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 21/4/1995, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ అమ్మాయి ఎంసీఏ కంప్లీట్ చేసిందండి. ప్రెసెంట్ అయితే ఈ అమ్మాయి జాబ్ ఏం చేయడం లేదండి, జాబ్ సర్చింగ్ లోనే ఉంది. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా నేను మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాను. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/4/1998, ఎత్తు 5'6" ఉంటుంది. ఎడ్యుకేషన్ అమ్మాయి బీకామ్ కంప్లీట్ చేసిందండి. మరి ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లోనే ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది. నెలకు వచ్చేసి ఈ అమ్మాయికి 25,000 వరకు అయితే సంపాదిస్తుందండి. మరి ఈ అమ్మాయి వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి జగ్గయ్యపేట. కాకపోతే వీళ్ళు ఇక్కడ హైదరాబాద్ లోనే సెటిల్ అయిపోయారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే అటు ఆంధ్ర సైడ్ మ్యాచెస్ అయినా పర్వాలేదమ్మా, ఇటు తెలంగాణ మ్యాచెస్ అయినా పర్వాలేదు, అబ్బాయి చూడడానికి బాగుండి సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తూ ఉండే అబ్బాయి, చూడడానికి మంచిగా ఉండే అబ్బాయిని అయితే వీళ్ళు కావాలని కోరుకుంటున్నారు. ఎవరైనా మరి ఇలాంటి అమ్మాయిని మీరు కావాలని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరి మా అడ్రస్ జగత్గిరిగుట్ట, హైదరాబాద్. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.